ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. హనుమంతునికి దీపారాధన, దీపదానం ఏ విధంగా చేయాలి, మనకి ఈ విషయాలన్నీ నారద పురాణంలో చాలా సవివరంగా చెప్పబడ్డాయి. అయితే ఎక్కువసేపు ఇక్కడ దీపదానం అనేటువంటి ప్రసక్తి మనకి కనపడుతోంది. అంటే దేవుడికి దీపదానం అంటే దేవుడి ఎదురుగా దీపారాధన చేయటం, దేవుడికి దీపాన్ని సమర్పించటం అవుతుంది. అదేవిధంగా దీపాన్ని ఒక బ్రాహ్మడికి ఈ దేవుడి పేరు మీద దానం చేయటం కూడా దీపదానం కిందే మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ పురాణంలో మనకి ప్రత్యేకమైనటువంటి స్థలాల్లో, ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో దేవుని ఎదురుగా పెట్టేటువంటి దీపాన్ని దేవుడికి సమర్పించేటువంటి దీప దానంగా చెప్పబడినట్టుగా మనకి కనిపిస్తోంది. అయితే ఆంజనేయ స్వామికి ఏ విధంగా దీపారాధన చేయాలి లేదా దీపదానం చేయాలి అంటే ప్రత్యేక సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. కొంతమంది భయంతో ఉంటారు, కొంతమంది విష జ్వరాలతో ఉంటారు, కొంతమంది భూత ప్రేత పిశాచాలు ఆవాహించాయని వాటి వల్ల భయపడుతున్నామని ఉంటారు, కొంతమంది కారాగారం గురించి బంధనం గురించి భయపడుతూ ఉంటారు. ఇలా రకరకాల భయాలతో ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమందికి గ్రహపీడలు అనేటువంటి బాధ, భయం ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఏ విధంగా దీపం పెట్టాలి అనే దానికి ప్రత్యేకమైనటువంటి విధిని మనకి నారద పురాణంలో చెప్పారు. ఇక్కడ దీపారాధనకి ఏమిటంటే దీపస్తంభం గురించి, దీపంలో వేసేటువంటి నూనె గురించి, వత్తి గురించి కూడా కొన్ని ప్రమాణాలు మనకి చెప్పబడ్డాయి. అయితే దీపస్తంభం గురించి అంటే ప్రమిద ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి దానికి కూడా ప్రత్యేక నిబంధనలు మనకి ఇక్కడ చెప్పబడ్డాయి. అదేమిటంటే మనకి మామూలుగా శని దోషాలు పోవడం కోసం అయితే శని ముందర మనం ఇనుప ప్రమిదలో దీపారాధన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక విధిలో ప్రత్యేకంగా చెప్పబడింది ఏమిటంటే పంచధాన్యాలతో ప్రమిదను తయారు చేయాలి అని. పంచధాన్యాలు అనడంలో ఇక్కడ మనకి ముఖ్యంగా కనిపించేటువంటివి గోధుమలు, మినుములు, నువ్వులు, పెసలు, తండులములు అంటారు. తండులములు అంటే బియ్యం. ఈ 5 ధాన్యాలతో కూడా అంటే ఈ 5 ధాన్యాల్ని సోమవారం రోజు నానబెట్టాలిట. నానబెట్టిన తర్వాత మరుసటి రోజు వీటిని ఆరబెట్టి ఆ తర్వాత ఒక కన్య చేత వీటిని పిండి విసిరించాలి అంటారు. ఈ పిండి తయారు చేసిన తర్వాత మనకి పవిత్రమైనటువంటి ఒక నదీ జలంతో ఈ పిండిని తడపాలి అనేటువంటి నియమం. ఆ తర్వాత దాన్ని ఒక ప్రమిదగా తయారు చేయాలి. దానిలో వేసేటువంటి నూనె గురించి కూడా మనకి ప్రత్యేకతలు చెప్పబడ్డాయి. ఒక సంపద కోసం కానీ, ఐశ్వర్యం కోసం కానీ మనం దీపదానం చేస్తున్నాము అంటే నువ్వుల నూనెతో చెయ్యాలని. రోగాలు పోవాలంటే ఆవ నూనెతో చెయ్యాలని. మనకి ఆవ నూనె అటువంటిది ఈ రోజుల్లో మార్కెట్లో కూడా దొరుకుతోంది. అందుకని ఆవ నూనెతో ఇక్కడ దీపారాధన చేయాలి అని చెప్తారు. అయితే దీపదానం చేయడానికి మనకి ప్రత్యేక విధులు కూడా ఉన్నాయి. ఏమిటంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా చెయ్యాలి అంటారు. ఇక్కడ కూడా ఏమిటంటే మనకి ఎవరికైనా సూర్యుడి వలన దోషాలు ఉన్నప్పుడు, సంపదలు రావాలి అనుకున్నప్పుడు గోధుమ పిండితో చెయ్యాలని, చంద్రదోషాలు ఉన్నప్పుడు, మానసికమైనటువంటి వ్యాకులత ఉన్నప్పుడు, మానసిక దోషాలు ఉన్నప్పుడు బియ్యం పిండితో చెయ్యాలని, రాహుదోషాలు ఉన్నప్పుడు లేదా కొన్ని స్తంభన మారణ మంత్రాలు చేసేటప్పుడు ఈ మినుప పిండితో మాత్రమే కేవలం చెయ్యాలి ప్రమిదను అనేటువంటి నియమాలు కూడా మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే ఎవరైనా సరే రోగం కోసం, రోగం పోవాలని లేదా సంపదలు రావాలని, బంధన విముక్తి జరగాలని, ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలి అనుకున్నప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ పెట్టేటువంటి దీపంలో నువ్వుల నూనెని శ్రేష్టంగా మనకి చెప్తూ ఉన్నారు. తర్వాత మనం చేసేటువంటి పనిని బట్టి, మనం చదివేటువంటి మంత్రాన్ని బట్టి, అంటే ఆంజనేయ స్వామి కూడా మనం రకరకాల మంత్రాలు చేస్తాం. ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి. అంటే ఆ మంత్రాక్షర విధిని బట్టి, మంత్రాక్షరాలు ఎన్ని ఉంటాయో ఆ వత్తిలో అన్ని దారపు పోగులు వెయ్యాలి అనేటువంటి నియమం కూడా మనకి కనపడుతోంది. అయితే ఇక్కడ ఏమిటంటే మామూలుగా చెప్పుకునేటువంటిది ఇవన్నీ కాకుండా ఎవరైనా కూడా కేవలం ప్రయోగ మంత్రాలు కాకుండా సంపద కోసమో లేక మనకి ఉన్నటువంటి కష్టాలు తొలగాలి అనేటువంటి అవసరానికి మనం దీపారాధన చేస్తున్నాం అనుకోండి, అక్కడ మాత్రం ఎర్రని అంటే పట్టు దారాలు ఎర్రనివి దొరుకుతాయి, దానితో మాత్రమే దీపారాధన చేయాలి అనేటువంటి నియమం కూడా ఇక్కడ కనపడుతోంది. అంటే మామూలుగా అయితే ఏమిటంటే 11 వరుసలు ఉన్నటువంటి దారంతో 11 ఒత్తులు వేసి ఎర్రని దారంతో దీపారాధన ఆంజనేయ స్వామికి చెయ్యాలి అని అంటారు. సకల విఘ్నాలు తొలగిపోవడం కోసం అని చెప్పేసి, మహాసంకటాలు తొలగిపోవడం కోసం ఇలాంటి దీపారాధనని గణపతి ముందర కూడా చేయవచ్చు అంటారు. ఆ తర్వాత శివాలయంలో చేయొచ్చని, సాలగ్రామం ముందర చేయొచ్చని,
తర్వాత మనకి నదీ తీరంలో కూడా ఇలాంటి దీపారాధన చేయొచ్చని, ఎవరికైనా కారాగార విముక్తి జరగాలి అనుకున్నప్పుడు ఆ ప్రదేశంలో కూడా హనుమంతుని తలుచుకుని ఈ దీప దానం చేయవచ్చు అనేటువంటి ప్రత్యేకతలు మనకి కనిపిస్తున్నాయి. ఈ విధంగా చేస్తూ ఆంజనేయ స్వామికి దీపారాధన చేయటం వల్ల వాడికి ఉన్నటువంటి కష్టాలు రోగాలు అన్ని కూడా తొలగిపోతాయి అని చెప్పేసి మనకి నారద పురాణంలో చెప్పబడింది. హనుమంతుని ఆరాధన ఏ విధంగా చెయ్యాలి? మనకందరికీ తెలిసింది ఏమిటంటే, హనుమంతుడికి పూజ చేయాలంటే మంగళవారం కానీ శనివారం కానీ అందరూ పరిగెత్తి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉంటారు. కాకపోతే ఆంజనేయ స్వామికి ఎలాంటి కష్టంలో, ఎలాంటి సందర్భంలో ఎలాంటి పూజలు చేయాలి అనేటువంటి నియమాలు కూడా మనం తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి ఎవరు? సాక్షాత్తు శివస్వరూపం, రామ భక్తుడు. ఆయనకి పూజ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటంటే, ఒక్క మంగళవారమే కాదు, మంగళవారం ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి చేయవచ్చు. శని దోషాలు పోవడం కోసం అని చెప్పేసి మనం శనివారం కూడా చేయవచ్చు. కానీ ఆంజనేయ స్వామికి ఏ రోజైనా చేయని, సూర్యోదయాత్ పూర్వం మాత్రమే ఆంజనేయ స్వామికి పూజ చేయటం వల్ల ఆయనకు అది చేరుతుంది, సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని గడ్డు సమస్యలు ఉన్నప్పుడు, అంటే గడ్డు సమస్యలంటే తీవ్రమైనటువంటి విష వ్యాధులతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత భూత ప్రేత పిశాచాదుల వల్ల పిచ్చి మాటలు మాట్లాడుతూ అసలు మన స్పృహలో లేనటువంటి వాళ్ళు కూడా కొంతమంది మనకి కనిపిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఆ తర్వాత కొన్ని గడ్డు సమస్యలకి పరిష్కారం ఏమి చేసినా, ఎక్కడ తిరిగినా కూడా ఎవరు చెప్పలేనటువంటి స్థితి, ఎక్కడ వాళ్ళకి అంతు దొరకనటువంటి పరిస్థితిలో కుట్టుమిట్టాడుతుంటారు కొంతమంది. అయితే అలాంటి వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, తెల్లవారుజామున 4 గంటలకే లేచి ఆంజనేయ స్వామికి ప్రత్యేక విధిని, ఇక్కడ ఏమిటంటే మన్య సూక్తంతో ఆంజనేయ స్వామికి అభిషేకం చేయటం విశేషం అంటారు. అందుకని మన్య సూక్తంతో అభిషేకం చేయడం కోసం ఒక 40 రోజులు తెల్లవారుసం లేచి 108 కలశాలతో, అంటే కలిసే విధిలో చేసేటువంటి పూజ వేరు, కేవలం ఘటాలతో అభిషేకించడం వేరు. అంటే వారి విధానాన్ని బట్టి, వారి శ్రద్ధని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అనుకూలతను బట్టి కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. కొంతమంది కేవలం బావిలో నీళ్లు కానీ, అక్కడ నది కానీ, చెరువు కానీ, సరస్సు కానీ ఉంటే అక్కడి నుంచి కానీ కడమలతో నీళ్లు తెచ్చి మన్య సూక్తం చదువుతూ ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు. అలా 108 రోజులు కానీ 40 రోజులు కానీ రోజు 108 కలశాలతో లేదా 40 కలశాలతో, అంటే 40 ఘటాలతో నీళ్లు పోస్తూ మన్య సూక్తం చదువుతూ ఆంజనేయ స్వామికి అభిషేకం చేయటం వల్ల తప్పనిసరిగా వాళ్ళ సమస్య పరిష్కారం జరగడం, ఆ తర్వాత వాళ్ళకి కలలో ఆంజనేయ స్వామి ఏ విధంగా చెయ్యాలి అని చెప్పడం కూడా జరుగుతుంది అనేటువంటి విషయాలు మనకి ఎంతో మంది అనుభవజ్ఞులు చెప్తూ ఉన్నారు. ఇకపోతే ఆంజనేయ స్వామికి అభిషేకం చేయటమే కాదు, అందరికీ అభిషేకం చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, అన్ని చోట్ల నీళ్లు పోసి కడిగేటువంటి అవకాశం అన్ని దేవాలయాల్లో ఉండకపోవచ్చు, అలాంటి దేవాలయాలు మనకి అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి ప్రత్యేక సందర్భాల్లో కూడా మానసికంగా ఆంజనేయ స్వామికి అభిషేకం చేసినట్టుగా వాళ్ళు భావించడం, అక్కడ ఉన్నటువంటి పూజా విధానాన్ని బట్టి అభిషేకం చేయించడం, ఆ తర్వాత ఇక్కడ ప్రదక్షిణ విధి కూడా చెప్పారు. ఆంజనేయ స్వామికి 1000 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు, లేదా 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు, కొంతమంది 40 చేస్తూ ఉంటారు. అలా ఒక మండలం రోజులని లేదా 108 రోజులని చెప్పేసి ఇలా ప్రదక్షిణ విధిగా కూడా ఆంజనేయ స్వామికి వీళ్ళు ఆంజనేయ దండకం చదువుతూ కానీ, ఆంజనేయ కవచం చదువుతూ కానీ, ఆంజనేయ స్వామి స్మరణ చేస్తూ కానీ, కొంతమంది హనుమాన్ చాలీసా చదువుతూ, లేదా కొంతమంది మంత్ర జపం చేస్తూ కానీ ఈ ప్రదక్షిణలు చేయటం మనకి కనపడుతుంది. అలా చేయటం వల్ల కూడా వీళ్ళకి ఉపశమనం కలుగుతుందని, వీళ్ళకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్తారు. ఇవన్నీ తీవ్రమైనటువంటి వాటికి చేసేవి. మరికొని నిత్యంగా మనకి ఎన్నెన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా ప్రత్యేకంగా తేలికగా జరిగేటువంటి పూజలు కూడా మనకి కొన్ని చెప్పబడ్డాయి. అదేమిటంటే ఆంజనేయ స్వామికి సింధూరాన్ని పూజించడం ఒక ప్రత్యేకమైనటువంటి పూజగా చెప్తారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయటం కూడా ఒక ప్రత్యేక పూజగా చెప్తారు. ఇవే కాకుండా ఆంజనేయ స్వామికి వడమాల వేయటం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిదిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో దేవాలయాల్లో ఎంతో మంది మొక్కుకొని ఆంజనేయ స్వామికి వడమాలని ప్రత్యేకంగా వేస్తూ ఉంటారు. అసలు నిజానికి వడమాల అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వేస్తారు,
వడమాలని ఎందుకు వేయాలి? ఎక్కువగా ఏమిటంటే మినపగారెల్ని చేసి, అంటే మినపప్పు నానబెట్టి గారెలు చేసి ఆ గారెల్ని ఒక మాలగా చేసి ఆంజనేయ స్వామి మెడలో వేస్తూ ఉంటారు. అసలు ఆంజనేయ స్వామికి వడమాల ఎందుకు వేయాలి? దీనివల్ల ఉన్నటువంటి దోషం ఏమిటి? అసలు దీనికి శాస్త్రీయత ఏమిటి అనేటువంటి ఆశ్చర్యం కూడా మనకి కలుగుతుంది. ఏమిటండి, మనకి తినాలనిపిస్తే వండుకుని దేవుడు మెడలో వేసేవన్నీ తింటూ ఉంటాం అనేటువంటి మాటలు కూడా ఆధునిక యువత మాట్లాడుతూ ఉంది ఈ రోజుల్లో. అయితే దీనికి మనకి శాస్త్రీయత చాలా ఉంది. ఈ మినపప్పుకి కారకుడైనటువంటి వాడు రాహువు. అయితే ఎప్పుడైనా సరే, ఎవరి జాతకాల్లో అయినా సరే రాహు చంద్రుడు కలిసి కుజగ్రహంతో కానీ శనిగ్రహంతో కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కాంబినేషన్స్ తో ఈ గ్రహ ప్రభావం ఉన్నప్పుడు మనుషులు శాడిస్టులుగా మారడం, పిచ్చివాళ్లుగా రావడం, సూక్ష్మ దుష్ట గ్రహాలు, దుష్ట శక్తుల పీడతో వీళ్ళు బాధపడటం మనకి కనపడుతూ ఉంటుంది. అయితే రాహుకు ఉన్నటువంటి దోషాలు పోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మనం రాహుకేతు అనగానే ఎక్కడికైనా వెళ్లి శివాలయంలో పూజ చేయించడం ఈ రోజు కనిపిస్తోంది. కాకపోతే అలా పూజ చేయడం తప్పని కాదు, కానీ రాహు దోషాలు పోవడం కోసం అని చెప్పి కూడా మనం ఆంజనేయ స్వామికి పూజ చేయొచ్చు. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడే ఈయన రాహు మీదికి లంఘించి వెళ్ళినటువంటి వాడు. రాహు దోషాలన్నింటినీ కూడా తీయగలిగేటువంటి శక్తి ఈయనకుంది. ఈయనకేమిటంటే అనుమాధ్యాది శక్తులన్నీ ఉన్నాయి. శివస్వరూపమైనటువంటి వాడు. శివుడేమిటి? భూతనాథుడు. అంటే సకల భూత ప్రేత పిశాచాలన్నింటినీ కూడా అదుపులో పెట్టేటువంటి వాడు శివుడు. ఆ శివాంశ సంభూతుడైనటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందుకని ఆయనకి కూడా అనుమాధ్యాది శక్తులన్నీ కూడా ఉన్నాయి. ఎలాంటి భూత ప్రేత పిశాచాలన్నింటినీ కూడా అరికట్టగలిగేటువంటి శక్తి ఆంజనేయ స్వామికి ఉంది. అందుకని ఈ రాహుగ్రహం వలన వచ్చేటువంటి దుష్ట పీడల్ని పోగొట్టుకోవడం కోసమని దానికి సంకేతమైనటువంటి మినపప్పుతో చేసినటువంటి వడల్ని చేసి ఆ వడల్ని ఈయనకి ఆహారంగా సమర్పించడం కోసం ఈ వడమాలని ఆంజనేయ స్వామికి వేస్తూ ఉంటారు. అలా వేసి కొంతకాలం వాళ్ళు దీక్షగా పూజ చేసిన తర్వాత ఆఖరి రోజున ఆంజనేయ స్వామికి వడమాల వేసి ఆయన ఆశీర్వచనం, ఆయన అనుగ్రహం పొందడం అనేది మనకి సాంప్రదాయంలో కనిపిస్తున్నటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంజనేయ స్వామికి ఎవరికి ఉన్నటువంటి కష్టాలు తొలగించుకోవడానికి దానికి ఉన్నటువంటి సంకేతాలతో వీళ్ళు పూజ చేయటం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి అలాంటి పీడలన్నిటి నుంచి కూడా వీళ్ళు దూరం అవుతారు అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. భయపడుతున్నటువంటి పసిపిల్లలకి పరిహారాలు ఏ విధంగా చేయాలి? మరీ పసిపిల్లలు అంటే పుట్టినటువంటి రోజుల పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారో మనకి అర్థం కాదు. పాలు సరిపోలేదా అని తల్లి భయపడుతూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు, పాలు పడుతూ ఉంటారు, పాలు తాగరు, తెల్లవార్లు ఏడుస్తూ ఉంటారు. అలా ఏడవటం ఎందుకో తల్లికి తండ్రికి చుట్టుపక్కల ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఏం చెప్తారంటే చిన్న పిల్లలకి మనకి కనిపించినటువంటి దుష్ట శక్తులు, సూక్ష్మ గ్రహాలన్నీ కూడా వాటికి కనిపిస్తూ ఉంటాయట. అవి చూసి వాళ్ళు భయపడి ఏడుస్తూ ఉంటారట. ఇలా పసిపిల్లలు ఏడుస్తూ ఉంటారంటే మరీ పసిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కొన్ని సంఘటనలు చూసి కూడా పెద్ద పిల్లలు కూడా అంటే అవగాహన వచ్చి చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లలు అంటే దాదాపు 12 సంవత్సరాల వరకు బాల్యమని చెప్పాలి. ఈ పిల్లలు వాళ్ళ వయసును బట్టి వాళ్ళు చూస్తున్నటువంటి విషయాన్ని బట్టి, కలలు రావటాన్ని బట్టి, ఆ తర్వాత చూస్తున్నటువంటి దుష్ట శక్తుల్ని బట్టి కూడా వీళ్ళు అనేక రకాలుగా భయపడటం మనకి సమాజంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ పిల్లలు భయపడుతూ ఉంటారు అనేక కారణాల వల్ల. అయితే దీనికి పరిహారం ఏం చేయాలి? ఏం చేస్తే? దీనికి సైన్స్ మనకి ఏమీ చెప్పదు, డాక్టర్లు ఏమీ చెప్పలేరు. ఏ మందు ఇచ్చినా వీళ్ళకి తగ్గదు, ఏ పాలు పట్టినా వీళ్ళు ఏడుపు ఆపరు. అలాంటప్పుడు ఏమిటంటే మనకి అనేక స్తోత్రాలు చెప్పబడ్డాయి. వీటి వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి దక్కుతాయి. అదేమిటంటే పసిపిల్లలకి చెప్పుకునేటువంటిది ముఖ్యంగా షష్ఠీ స్తోత్రం. పుట్టగానే 6వ రోజు ఎవరూ కూడా పురుడు, మైల ఇలాంటివేమీ అనుకోవడానికి వీల్లేదు. చక్కగా పురిటి బిడ్డకి 6వ రోజు నుంచే వీళ్ళు ఈ షష్ఠీ స్తోత్రాన్ని చదవాలి అంటారు. ఆ తర్వాత కాశీ కథలను ఉంటాయి. కాశీ మహత్యం గురించి పురిటింట్లో చెప్తే ఎలాంటి పురిటి దయ్యాలు అక్కడికి రావని, అంటే పసిపిల్లల్ని ఎత్తుకుపోవడానికి తయారుగా ఉండే కొన్ని దుష్ట శక్తులు ఉంటాయట. అందుకే బాలారిష్టాలు ఉన్నాయి అంటారు. కొంతమందికి జాతకంలో కూడా బాలారిష్టాలు ఉండి పసిపిల్లలుగా ఉన్నప్పుడే అంతం అవుతూ ఉంటారు. అలాంటివి రాకుండా ఈ 11 రోజులు కూడా కాశీ మహత్యాన్ని పురిటింట్లో చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనకి అది కనిపించట్లేదు, చాలా మందికి తెలియదు కూడా. ఆ తర్వాత పిల్లలకి ఏమిటంటే 6వ రోజు
11వ రోజు ప్రతి నెలా పుట్టినరోజు పిల్లలు ఏడుస్తున్నప్పుడు భయపడుతున్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా షష్ఠీ స్తోత్రాన్ని చదవాలని స్కంద కవచాన్ని చదవాలని విశేషంగా చెప్తారు. మరణానికి దగ్గరగా ఉన్నటువంటి పిల్లలు అంటే ఇలాంటి పీడల వలన వాళ్ళకి అలాంటి అపాయాలు తప్పిపోతాయి అని కూడా చెప్తారు. అది పక్కన పెడితే మరికొన్ని విషయాలు కూడా మనకి ఉన్నాయి. అదేమిటి అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి పూజ చేసి ఆ సింధూరం తెచ్చి పిల్లలకి పెట్టినా కూడా వాళ్ళు భయం నుంచి బయటికి వస్తారని, వాళ్ళు భయపడకుండా హాయిగా నిద్రపోతారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాదు దుర్గాదేవికి పూజ చేసి కూడా దుర్గాదేవి లాకెట్లను కూడా పసిపిల్లల మెళ్ళల్లో వేస్తూ ఉంటారు. అంతేకాకుండా కృష్ణుడు, శ్రీకృష్ణుడు కూడా పిల్లల్ని రక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజుని ఆయన ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే ఆయన లోపలికి సూక్ష్మ రూపంలో వెళ్లి పరీక్షిత్తును కాపాడేట. ఎంతో మందిని కాపాడేటువంటి వాడు శ్రీకృష్ణుడిగా చెప్తారు. కాబట్టి శ్రీకృష్ణుడి పూజ చేయటం వలన కూడా ఇక్కడ పిల్లలకి రక్షణ కలుగుతుంది అంటారు. అందుకని ఇలాంటి ప్రత్యేక పూజలు చేయటం వల్ల పిల్లలందరికీ కూడా భయాన్ని పోగొట్టడం, ప్రమాదాల అంచుల నుంచి వాళ్ళని కాపాడడం జరుగుతుంది అంటారు. ఈ విషయంలో పిల్లలు ఏడుస్తున్నప్పుడు చదువుకోవడానికి కృష్ణుడికి సంబంధించినటువంటి ఒక చిన్న శ్లోకం కూడా ఉంది. అదంతా కూడా ప్రేక్షకులు రాసుకుని వాళ్ళ పిల్లలకి చేయటం వల్ల వాళ్ళ పిల్లలందరూ కూడా రక్షింపబడతారని చెప్పచ్చు. రక్ష రక్ష మహాదేవ నీలగ్రీవ జటాధర గ్రహైస్తు సహితో రక్ష ముంచ ముంచ కుమారకం. ఇప్పుడు చదివినటువంటి శ్లోకం శివుడి గురించి. శివుడు ఇక్కడేమిటి, భూత ప్రేత పిశాచాల నుంచి, గ్రహ దోషాల నుంచి, అన్నిటి నుంచి కూడా పసి పిల్లల్ని ఆయన కాపాడతాడు అని చెప్పేసి ఈ స్తోత్రాన్ని చదువుతూ జోకొడితే చాలు చిన్నపిల్లలు హాయిగా నిద్రపోతారట. అందుకని ఈ శ్లోకాన్ని రాసుకుని మీ పిల్లలకి చదవండి.